హాయ్ ఫ్రెండ్స్, టమాటా మిల్ మేకర్ దోసకాయ కాంబినేషన్ అండి. దోసకాయ టమాటాలు ఆనియన్స్ నేను కోసి పక్కన పెట్టుకున్నాను. మిల్ మేకర్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు కుక్కర్ పెట్టుకున్నానండి. పప్పు కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుందని నేను 3 స్పూన్లు ఆయిల్ పోసానండి. జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిగడ్డలు 2 కట్ చేసి వేసుకున్నానండి. పచ్చి వాసన పోయినాక ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయ్యాయి కదా. పసుపు వేసుకోవాలండి, చిటికెడు. అల్లం పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. మొత్తం కలబెట్టుకుందామండి. అల్లం పచ్చివాసన పోయినాక ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది. అయింది కదా. మిల్ మేకర్ వేసుకొని 2 నిమిషాలు కలబెట్టుకుంటూనే ఉండాలండి, అడుగంటుద్ది. కలబెట్టుకున్నాం కదా. దోసకాయ టమాటా కట్ చేసుకున్నది వేసుకోవాలండి. నేనైతే 2 దోసకాయలు వేసుకున్నాను. 3 టమాటాలు కట్ చేసుకున్నానండి. పెద్ద సైజు అయితే 2 చాలు టమాటాలు. మొత్తం కలబెట్టుకోవాలండి ఒక 2 నిమిషాలు. ఒక 3 నిమిషాల తర్వాత అండి కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు వేసుకోవాలి మీకు టేస్ట్ని బట్టి. ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలండి. కలబెట్టుకోవాలండి. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు తింటుంటే చికెన్ ఫీలింగ్గా వస్తుందండి, అంత బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయలేదా? తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఒక 4 విజిల్ వచ్చాక చూడండి, మంచి కుక్ అయింది కదా. చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర కొత్తిమీర లేదు. లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి. కర్రీ చాలా